చేస్తాను. అంతేకాకుండా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుకు రాగానే గుంటల రోడ్లు గుర్తుకొచ్చాయి. సంక్రాంతి పండక్కి ఆ గుంటల రోడ్లో మా ఊరు వెళ్ళలేమో, నడువులు పడిపోతాయి అని చెప్పేసి భయంతో గ్రామాలకు వెళ్ళని, సొంత గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి నుంచి ఈరోజు పాట్ హోల్ ఫ్రీ మిషన్ ఆ కార్యక్రమాన్ని చేసి చాలా వరకు కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. మరి ఒక పండక్కే చేయాలనుకున్నాం, కొన్ని కారణాల మూలంగా కాంట్రాక్టర్లో అన్ని పనులు ఒకటేసారి రావటం మూలంగా మరి ఈ నెలాఖరికైనా సరే పూర్తవుతాయి అని చెప్పేసి భావిస్తాను. రోడ్లు మెరుగుపడ్డాయి, చాలా రోడ్లు కొత్తగా కూడా వేశాం. ఎన్ఆర్జీఎస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి దాదాపు 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల వరకు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఈ 6 నెలల కాలంలోనే ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని నేను. అందుకనే ఈరోజు వారి వారి గ్రామాల్లో, వారి వారి వాడల్లో సిమెంట్ రోడ్లు ఏర్పడిన పరిస్థితుల్లో, పరిశుభ్రమైన పరిస్థితుల్లో సంక్రాంతిని సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరంగా చేసుకుంటున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తం కేవలం 6,679 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వస్తే మొదటి 6 నెలల్లోనే 82,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తానని. మరి లోకేష్ గారి ప్రయత్నంతో ఆయన అమెరికా పర్యటన మూలంగా కానివ్వండి, బాంబే వెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చల ఫలితంగా కానివ్వండి, లేదా ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలగటం మూలంగా కానివ్వండి, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మునిగిపోతామనే భావన నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఎవరెవరిని కలవాలో, ఏమేమి చెల్లించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నుంచి కంపెనీలు మూసుకుని వెళ్ళిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, అదానీ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, వీటికి తోడు మన గ్రీన్కో ఇవన్నీ కానివ్వండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం చూసాం. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రారంభించాం. మరి లోకేష్ గారి చర్చల ఫలితంగా, బాంబే ట్రిప్ ఫలితంగా 65,000 కోట్ల రూపాయలు విలువ చేసే సిబిజీ ప్లాంట్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానికి ఊరిని ఎంఓయూనే కాకుండా వారికి కావాల్సిన భూములు కూడా కేటాయించి వారికి అన్ని అనుమతుల్ని మంజూరు చేసిన